హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసుకుందాం. హెబ్రీయులు 11వ అధ్యాయం ఒకసారి మనము ఇక్కడ వాక్యాన్ని చదువుకున్నాము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్కయు నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకును రుజువై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ఒకసారి మళ్ళీ ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్కయు నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నాయి అన్నటకు రుజువై ఉన్నది. అయితే విశ్వాసం అన్నది ఏంటిది? దానిని నిరూపించుకుంటకు ఇంతకు ముందు ఉన్న పెద్దలు ఏ విధంగా ఉన్నారు, విశ్వాసం యొక్క ఘనత అంటే విశ్వాసం ద్వారా వారు ఏ విధంగా ముందుకు వచ్చినారు, ఒక్క విశ్వాసం ఉండటం ద్వారా నిజంగానే ఏ విధంగా మనకు వారి యొక్క జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి యొక్క నిజ జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళినారని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 11వ అధ్యాయంలో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విధంగా మనకి ఇక్కడ చెప్పబడి ఉంది. అదే విధంగా కొంచెం మనం కిందికి చూసుకున్నట్లయితే 4వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే విశ్వాసం బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. అంటే నిజంగానే శ్రేష్టమైన బలి. కయ్యోని గురించి మనం ఇక్కడ హేబేలు గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి అర్పించానని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా దేవుడు అతి అర్పణలను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను కదా. ఎంత మంచిగా మనము ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే హేబేల్ గురించి తన యొక్క సాక్ష్యము పొందాను అన్నట్టుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు నిజంగానే ఒక్కొక్కరి గురించి అంటే వీరి విశ్వాసంలో ఎట్లా ముందుకు వెళ్ళినారు, వీరి యొక్క జీవితంలో ఏ విధంగా దాదాపు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రంథంలో ఇక్కడ చూసుకున్నప్పుడు మనం దాదాపు పాత నిబంధన మొత్తం అన్ని చూసుకున్నప్పుడు కూడా ఇక్కడ వింటున్న వారంతా చిన్న చిన్న వాళ్ళుగా ఉండడం, వారు అంటే ఏ విధమైన అంటే ముందు వారు విశ్వాసంలో కానీ వారి యొక్క జీవితంలో కానీ ఇది చేస్తేనే దేవుడు మాకు ఇది చేస్తేనే మేము ఇట్లా వెళ్ళాలి, దేవుడు మాకు అది చేస్తేనే అట్లా వెళ్ళాలి అన్నట్టుగా అనుకోకుండా వారు యథార్థంగా నమ్మకంగా ఎంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 5వ వచనం కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండాట్లు కొనిపోబడెను. ఇక్కడ మనం హానోకు గురించి కూడా చూసుకున్నట్లయితే తన యొక్క విశ్వాసాన్ని బట్టి హానోకు కూడా మరణం చూడకున్నట్లు కొనిపోబడినది అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదే విధంగా కొంచెం 7వ వచనం కూడా కొంచెం మన కిందికి చూసుకున్నట్లయితే విశ్వాసమును బట్టియే నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను కదా. ఒక్కొక్కరి ఈ హెబ్రీ గ్రంథంలో లేకపోతే దీంట్లో మనం 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరి గురించి ఏ విధమైన విశ్వాసాన్ని ఉంచినారో, వారు ఏ విధంగా ముందుకు వచ్చినారు అని చెప్పి అపోస్తలుడైన పౌలు యొక్క 11వ అధ్యాయంలో ఒక్కొక్కరి విశ్వాసాన్ని బట్టి మనకు ఇక్కడ వివరిస్తూ వచ్చి ఉన్నాడు. ఇంకా కొంచెం మనం కిందికి చూసుకున్నట్లయితే అబ్రహాము 8వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు వెళ్ళాను. మనం ఫస్ట్ నుంచి ఒక్కొక్కరి గురించి అంటే పాత నిబంధన గ్రంథం నుంచి ఒక్కొక్కరు ఏ విధంగా ఎదిగినారు, ఏ విధంగా వచ్చి ఉన్నారు అనేది మనం అందుకే ఈ రోజు వారి యొక్క పేర్లు యొక్క గ్రంథంలో లిఖింపబడినాయి. వారు పడిన కష్టం, వారు పడిన శ్రమ, వారు దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, దేవునితో వారు పోరాటము,
అంటే ఏ విధంగా కష్టపడినారు, దేవుని మాట ప్రతిదీ వినడం ద్వారా వారి యొక్క పేరు ఈరోజు ఈ యొక్క గ్రంథంలో లిఖింపబడి ఉంది. వారి గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం అంటే వారు పడిన శ్రమ, వారు దేవుని పట్ల ఉన్న నమ్మకము, విశ్వాసాన్ని బట్టి మనము ఈరోజు వారి గురించి మనం చర్చించుకోవడానికి ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాం. ఏ విధంగా వారు నిజ జీవితంలో దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అదే విధంగా కొంచెం కిందికి వస్తే 11వ వచనంలో కూడా మనం కింద చూసుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి సారయ్యు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తన్ను తాను ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందాను. ఒక విశ్వాసం ద్వారా. విశ్వాసము అని అంటే మామూలుగా సర్లే దేవుడు చేస్తాడు, దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడే చర్చి పోతే అయిపోతుంది, బైబిల్ చదివితే అయిపోతుంది, నేను విశ్వాసంతో ఉన్నాను అని అనుకుంటే ఆ, చాలా కష్టం. కాబట్టి నిజంగానే వీరికున్న విశ్వాసాన్ని బట్టి చూస్తే ప్రతిదీ నిజంగానే ఆమె అనుకునిందా అప్పుడు షారా, నేను ఇంత వయసులో కూడా గర్భం ధరిస్తాను అని కానీ అనుకోలేదు. కానీ దేవుడు ఆ, తను గడుపుతున్న జీవితం, తను ఉంటున్న ఆ యొక్క మంచి జీవితాన్ని తను గడుపుతూ వస్తూ భర్త పట్ల తను అంటే దేవుడు ఎప్పుడైనా నాకు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో ఆ షారా కూడా దేవుని పట్ల చూపించిన విశ్వాసాన్ని బట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది ఈ యొక్క గ్రంథంలో. అదే విధంగా మనం కొంచెం ఇక్కడ చూసినట్లయితే 13వ వచనం మనం కొంచెం చదువుకుందాము. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపక పోయిన పోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. ఈ యొక్క వచనం చూసుకుంటే నిజంగానే కదా. మరి ఒక్కసారి మనం ఈ యొక్క వాక్యాన్ని చెప్పుకుందాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారై మృతి పొందిరి. ఒక్క విశ్వాసం ద్వారా వాళ్ళు ఆస్తులు, ఐశ్వర్యాలు సరే దేవుడు ఇస్తాడు ఇయ్యడని కూడా వాళ్ళకు నమ్మకం లేదు. అయితే దేవుడు వాళ్ళు జీవిస్తున్న జీవితంలో ఏదేది అవసరం, ఏ సమయానికి మనకు కూడా ఏదేది అవసరం, ఒక జీవితంలో ఎవరెవరికి ఏదేదో దేవుడు మనల్ని పిండంగా ఉన్నప్పుడే రూపించినప్పుడు మనకు అవసరం బట్టి అంటే మన యొక్క అవసరతలు ఆయనకు తెలుసు కాబట్టి ఏ సమయంలో వీరికి ఇస్తే బాగుంటది అన్నట్టుగా నిజంగానే దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క విధంగా తన యొక్క ప్రేమను చూపిస్తూ తన యొక్క మహత్కార్యములు చూపిస్తూ తన యొక్క కృప వారిపై ఉంచుతూ వారిని పోషిస్తూ దీవిస్తూ వచ్చి ఉన్నారు. దేవా నువ్వు నాకు ఇది చేస్తేనే నేను అది చేస్తా, దేవా నువ్వు నన్ను ముందుకు తీసుకెళ్తేనే నేను నీకు ఇది అర్పించుకుంటా అని చెప్పి వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. చాలా విశ్వాసంతో ఆ కాలం ఇంకా కష్టం, ఈ కాలం ఇంకా ఎట్లుందంటే అన్నీ మన చేతికి ఉన్నాయి. అప్పుడు గ్రంథము అనేది, బైబిల్ అనేది, గృహ కోడికలు అనేది ఆ సమయాన లేదు. దేవుడు అందుకే వారికి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడుతూ వారు పెద్దలు చేసిన దానిని వాళ్ళ పెద్దలు ఏ విధంగా వచ్చి ఉన్నారు, వారి పెద్దలను అనుసరిస్తూ వాళ్ళు వచ్చి ఉన్నారు. కాబట్టి వారికి చాలా కష్టం ఆ కాలాన. కానీ మనకి ఈ కాలాన ఎట్లా ఉంది, అన్నీ చాలా సులభం, అన్నీ చాలా ఉచితం. అన్నింటినీ మనం ఇప్పుడు చదువుకోవాలి, లేసి మనకు మనశ్శాంతి లేదు అంటే లేసి బైబిల్ చదువుకుంటాం. దేవా నాకు నిజంగానే నాకు ఈరోజు ఇది ఉంది అని అంటే దేవా నిజంగానే నాకు రేపు ఎగ్జామ్ ఉంది, నువ్వు నన్ను ఎట్లన్నా పాస్ చేయని ప్రార్థన చేస్తాం. అంటే విశ్వాసం లేకుండా మనసులో ఏది బలంగా నమ్మకం లేకుండా ప్రార్థన చేస్తుంటామేమో ఈ కాలాన. కానీ దేవుడు నిజంగానే ఆ కాలాన వారి యొక్క మనసులని ఎదిగి దేవుడు వాళ్ళకు ప్రతిఫలాన్ని ఎంత గొప్పగా ఇచ్చిండు అనేది మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. కొంచెం కొంచెం మనం ఇట్లా ముందుకు వెళ్తుంటే ఈ అధ్యాయం అంతా కూడా ఇంకోటి 29వ వచనం కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, విశ్వాసంను బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబు ఏశావును ఆశీర్వదించాను. ఇక్కడ కూడా కొంచెం మనం ఒక వాక్యం ముందుకు చూసుకున్నట్లయితే నిజంగానే ఈ యొక్క వారి యొక్క
నమ్మకము, విధేయత, వారి యొక్క మనసులను దేవుడు తెలుసుకొని వారిని ఏర్పరచుకున్నాడు ఆ విధంగా. ఈ రోజు కూడా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే ఏదో ఒక ఉద్దేశం మన పట్ల. నీ పట్ల, నా పట్ల ఏదో ఒక ఉద్దేశం. కొన్నిసార్లు అనిపిస్తది నిజంగానే, దేవా నిజంగానే అన్నీ తెలిసి కూడా మేము తప్పు చేస్తున్నామేమో. నీ పట్ల మేము విశ్వాసం ఉంచలేకపోతున్నామేమో. చూద్దాంలే, ఉన్నామంటే ఉన్నాము. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నాము. క్రైస్తవత్వము మేము ఊరికే పాటలు పాడి బైబిల్ చదివి ప్రార్థన చేస్తే, లేదంటే ఆ చూద్దాం ఉంది రాకడ ఎప్పుడొస్తుందో ఏమో. మనకు కష్టాలు లేవు, కష్టాలు తెలుస్తలేదు ఇంకా మనకు. వేరే మనము దేశాలను, వేరే రాష్ట్రాలను మనం చూసుకున్నట్లయితే నిజంగా ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఎన్ని విధాలుగా నిజంగానే గృహాలు లేక హింసిస్తున్నారు క్రైస్తవులను. బైబిల్స్ తీసేస్తున్నారు. మన వరకు రాలేదని మనం సంతోషంగా ఉంటున్నామేమో. కానీ నిజంగా కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలను మనం చూస్తున్నట్లయితే చాలా భయంకరంగా ఆ యొక్క దృశ్యాలను చూస్తే నిజంగా క్రైస్తత్వంలో లేకపోవడమే మంచిదని చాలా మంది అనుకుంటారు. కానీ నిజంగానే క్రైస్తవునిగా ఉన్నందుకు మనం గర్వించాలి. నిజంగానే బైబిల్ మన చేతిలో ఉందని గర్వించాలి. నిజంగానే ఈ యొక్క బైబిల్ అందని వారు, బైబిల్ లేని వారు, ప్రార్థించుకోవడానికి మందిరాలు లేని వారు, స్థలాలు లేని వారు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మనకి ఇవన్నీ ఉచితంగా కల్పించినప్పటికీ మంచిగా మన యొక్క శరీర అవయవాలు కూడా దేవుడు మనకిచ్చినాడు. నిజంగానే అవయవాలు లేనోళ్ళు, చేతులు కాళ్ళు లేనోళ్ళు దేవుని యొక్క స్వార్థ ప్రకటిస్తున్నారు. నిజంగా వారి యొక్క జీవితాలను చూస్తే నిజంగా సువార్త ఎంత బాగా ప్రకటిస్తున్నారు. దేవా నిజంగానే నాకైతే 2 కాళ్ళు, 2 చేతులు, మంచి స్వరూపాన్ని నీవు నాకు ఇచ్చినావు. కానీ నీ యొక్క సువార్తను నేను ప్రకటించలేకపోతున్నానని మనం ఒక్కొక్కరం పరీక్ష చేసుకున్నట్లయితే నిజంగానే ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాము. బండ్లల్లో వెళ్ళి ఎక్కడెక్కడనో వారి యొక్క సువార్తను చెప్పుతూ ఒక్క ఆత్మనైనా రక్షింపబడాలి అని చేస్తూ ఉంటారు. కొంతమంది కూడా సువార్త చేస్తూ ఉంటారు, సువార్త ప్రకటించాలి అని కూడా చెప్తూ ఉంటారు. మనంతా మనం బయట వెళ్ళి వాళ్ళని తడుచుకోవడం, మనంతకు మనం వెళ్ళి అంటే వీళ్ళకు ఖచ్చితంగా సువార్త ప్రకటించాలి అని అంటే ఏ విధంగా ప్రకటించాలి? మనకు వారు తెలవాలి. ఖచ్చితంగా వారి ద్వారా మనం వెళ్ళి హిందువుల మధ్యలో మనం స్వార్థ ప్రకటించాలంటే పరిచయం పెంచుకోవాలి. పరిచయం పెంచుకొని వారి మధ్యలో స్నేహంగా ఉండి, చూడమ్మా మా ద్వారా అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది అని మనం చెప్తుంటే మన మీదకి దాడులు కానీ ఏవి కానీ రావు. కానీ కొన్ని సైతాను శక్తుల నుంచి ఏమవుతుందంటే ఖచ్చితంగా వారు వీరిని హింసించాలి, వీరిని బాధ పెట్టాలని కొంతమంది ఉంటారు అట్లా. కానీ మనము స్నేహపూర్వకంగా వారి మధ్యలోకి వెళ్ళి మనం సువార్త ప్రకటించినప్పుడు ఏం కాదు. ఒక్కసారి మనము అట్లా రోడ్డు మీద నిలబడి నీవు రక్షణ పొందయ్యా, దేవుని నమ్ముకో అంటే నమ్ముకోరు ఎప్పుడు. వారు ఎవరో ఒకరు కదిలింపబడతారు కానీ ఎక్కడో ఒక సమయాన దేవుని వాక్యాలు ఉండి ఉంటారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళు కష్టం చూసింటారు. కాబట్టి నిజంగానే నిజమైన దేవుడు యేసయ్యనే అని వారి మనసులో వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ఈ యొక్క క్రైస్తవత్వం పట్ల ప్రేమ చూపుతారు. వారు నమ్మకంగా ఉంటారు. వారు నిజ దేవుడు యేసయ్యనే అని చెప్పి నమ్ముకునే ఛాన్సెస్ ఉంటది. కానీ మనం ఊరికేనే వెళ్ళి ఈ పత్రిక తీసుకో, నీ విశ్వాసం పొందు, ఇగో నిజమైన దేవుడు ఈయననే అని అంటారు. యేసయ్య గురించి ఆయన తెలుసుకొని ఉండాలి. నిజంగానే యేసయ్య పట్ల వీరు ప్రేమ చూపుతున్నారు కాబట్టి ఈ క్రైస్తవులు ఈ విధంగా ఉంటారు అని అనుకుంటారు. కాబట్టి నిజంగానే యేసయ్య పట్ల మనం చూపిస్తున్న ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నాం వారి పట్ల ప్రేమ? ఏదో ఒక రోజు పోయి ఆ నిజదేవుడు ఈయననే వారితో మనం నిజంగా వీరిని రక్షింపాలి, వీళ్ళని రక్షించాలి యేసయ్యలో అన్నప్పుడు వారితో తెలిసిన వారైతే స్నేహంతో వారిని మాట్లాడి చేసి, చూడమ్మా నిజ రక్షకుడు యేసయ్యనే. కాబట్టి రాబోయే దినాలు, శ్రమల దినాలు ఈ విధంగా ఉంటాయి. మనం ఈ విధంగా గడుస్తుంది. గత జీవితాన్ని, గత కాలాన్ని వారికి వివరిస్తూ వస్తూ ఉంటే వారికి కొద్దిగా అవు కదా, గతంలో జరిగినవి ఇవి అవుతూ వస్తున్నాయి. నిజంగానే ఈ భూమిని పుట్టించిన వాడెవరు, సూర్య చంద్రుల నక్షత్రాలను చేసిన వాడెవరు, ఎవరని ఈ గ్రంథంలో రాయబడి ఉంది, ఏ గ్రంథంలోనైనా రాయబడి ఉందా అని వాళ్ళకి కొంచెం సృష్టి గురించి దాని గురించి చెప్తూ వస్తూ వారిని స్నేహపూర్వకంగా మనం అన్ని విషయాలను
వారికి కొంచెం సహాయపడుతూ, తోడ్పడుతూ, వారికి చెప్తూ ఉంటే కొంతమంది ఖచ్చితంగా విశ్వసిస్తారు. కాబట్టి డైరెక్ట్ ఎవరు తెలవని వ్యక్తికి నువ్వు ఇది నమ్ము అని అంటే వెంటనే నమ్మరు. కొంచెం వ్యతిరేకత వస్తది. ఇప్పుడు యూత్ ఏమైందంటే వీళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు, క్రైస్తవులు ఇట్లా నమ్మిస్తున్నారు, చేస్తున్నారు అంటే సోషల్ మీడియా ద్వారా కొంచెం ఎక్కువనే తెలిసిపోతుంది. వీరు ఇంగా మన క్రైస్తవులు కూడా దానికి తగ్గట్టు జీవిస్తే ఏం కాదు. కానీ నిజ దేవుడు ఇదే అని చెప్పి బైబిల్ చేత పట్టుకొని ఎన్నో కూడా మోసాలు, మోసపోయిన మాటలు, వారు మాట్లాడే విధానం, వారు బోధిస్తున్న విధానాన్ని కూడా గమనిస్తూ ఉంటారు ప్రజలు కూడా. కాబట్టి మనం ఏ విధమైన బోధన చేస్తున్నాము, ఏ విధంగా ప్రకటిస్తున్నాము అనేది మనం కూడా పరీక్ష చేసుకున్నట్లయితే నిజంగానే దేవా కొన్ని ఆత్మలైనా నేను సంపాదించాలి. ప్రతి ఒక్కరం క్రైస్తవులమైన మనము ఒక్కొక్కరం ఒక్కొక్క కుటుంబంలో ఒక 5 మంది ఉన్నామంటే 5 మందిని కలిసి ఇంకొక 5 మందిని రక్షించినాము అని అంటే ఒక్కరైనా చాలు. దేవుడు ఒక్క ఆత్మైనా రక్షింపబడితే నిజంగానే మనము దానికి రుణపడి ఉంటాం ఖచ్చితంగా. కాబట్టి నిజంగానే వీరి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది, విశ్వాసం ద్వారా ఏ విధంగా వీరు ముందుకు వెళ్ళినారు అనేది మనం వీరిని బట్టి చూస్తే ఎన్నో కష్టాలు అనుభవించినారు. డైరెక్ట్ వీరు దేవునితో వెళ్ళి దేవా నువ్వు నన్ను పుట్టించినావు, నువ్వు నాకు అన్ని నువ్వే చూసుకోవాలి. ఈ కాలం అయితే అట్లే అయింది. కానీ పూర్వకాలం మనం వారిని చూసుకున్నట్టయితే ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, నివాసాలు లేక, త్రాగడానికి నీళ్లు లేక, గృహాలు సరిగా లేక, ఎన్నో ప్రయాణాలు చేసి వారు వెళ్ళాల్సిన దేశానికి నువ్వు ఇక్కడ ఉండేది కాదు, వేరే దేశంలో వెళ్ళాలి అని చెప్పి దేవుడు వారిని నడిపించి నిజానే వా- వారికి రవాణా సౌకర్యాలు సరిగా లేని ప్రాంతాలలో వారు వెళ్తూ నిద్రలు నైట్ టైంలో వారికి సంభవించిన సంగతులు ఎన్నో, అవన్నీ చూసుకుంటే మనం నిజంగానే వారి ముందర చాలా తక్కువ మనం శ్రమ పొందుతున్నాం. క్రైస్తవులమైన చాలా తక్కువ శ్రమ పొందుతాం. కాబట్టి నిజంగానే కొన్ని ఈ ప్రాంతాలలో ఇప్పుడైతే ఆ యొక్క శ్రమ మనకు తెలుస్తూ ఉంది. క్రైస్తవులను హింసిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే మనమందరం నిజంగానే ఈ రోజు ఉదయం మనమందరం కూడుకొని ప్రార్థన చేస్తున్నామంటే అందరి గురించి, అన్ని రాష్ట్రాల గురించి, అన్ని ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నిజంగానే మన యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ఎంతో విశ్వాసంతో క్రైస్తవులైన మనము ముందుకు వెళ్తూ హింసింపబడుతున్న వారి నిమిత్తం ప్రార్థిస్తూ నిజంగానే ఆత్మల సంపాదనకై నిజంగా ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే నష్టపోతున్నారో ఆ యొక్క ప్రాంతాల గురించి మనము దూరం నుంచి కూడా మనము నిజంగా దగ్గరకు వెళ్ళి వారికి సహాయం చేయలేమేమో కానీ దూరం నుంచి మన ప్రార్థన విని మన ప్రార్థన ద్వారా దేవుడు వరకు సహాయం అందిస్తాడని నా యొక్క విశ్వాసం. కాబట్టి నిజంగానే మనకు ఆ ఎప్పుడు ఈ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజంగానే అనిపిస్తుంది, దేవా నేను చదువుకొని నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకొని ఉండేదానికంటే ఇతరులతో వెళ్ళి ఈ యొక్క సువార్తను ప్రకటించాలి అని అంటే బయట వెళ్ళి గొడవలు, డైరెక్ట్ వెళ్ళి నేను స్వార్థ చేస్తే ఆ గొడవలు చాలానే అవుతాయి. కాబట్టి హిందువుల మధ్యలో మనం వెళ్తూ స్వార్థ ప్రకటించాలి అని అంటే స్నేహపూర్వకంగా కూర్చొని నిదానంగా చేసి, కొంతమంది అక్కడిక్కడ చేస్తున్నారు కానీ ఊరికనే చాలా హింసిస్తున్నారు యూత్ని కానీ, వేరే కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళి అక్కడిక్కడ స్వార్థ సేవ చేస్తున్నారు. కానీ మనం వెళ్తున్నప్పుడు వారి మధ్యలో అంటే ప్రకటించాలి. చివరి దినాలలో ఉన్నాము, ప్రకటించాలి, చెప్పాలి. కానీ మన మనము భయంకరంగా వారి చేత దెబ్బలు తిని వారికి కావలసి వెళ్ళి ఆ ప్రాంతాన ఈరోజు స్వార్థ ప్రకటిద్దాం పదండి అలాంటి ప్రాంతానికి వెళ్ళి అని కదా, అక్కడ ఆ ప్రాంతంలో ఒక పరిచయస్తుడు మనకు ఉండాలి. ఆయన ద్వారా మనం వెళ్ళినాం అనుకోండి ఈ యొక్క సువార్త మనకు ఈజీగా అవుతుంది ప్రకటించడం. కాబట్టి మధ్యలోనే వెళ్ళి మనము ఇబ్బందుల పాలు కాకుండా ఆ, దేవుని సువార్త ప్రకటిస్తున్నాం, ఈ ప్రాంతం అని ఒక ప్రాంతం అని మనం ఎంచుకొని అక్కడ పరిచయస్తులను మనం పరిచయం చేసుకొని మేము వస్తున్నాము అని చెప్పి మనం వెళ్తే కూడా కొంచెం ఈజీగా అవుతుందని నా యొక్క ఉద్దేశం. కాబట్టి నిజంగానే వారి గురించి మనం ప్రార్థించాలి. ఎంతో మందిని విశ్వాసులుగా మనం తయారు చేయాలి. వారి మధ్యలో మన యొక్క సువార్త ప్రకటింపబడాలి అని అంటే మన యొక్క ప్రార్థన, మన ఆ ఉంటున్న విధానము, మన యొక్క నడక, మన యొక్క ప్రవర్తన ద్వారా కూడా చాలా మంది
మారేటందుకు మన యొక్క మాట ఏ విధంగా ఉంటుంది. వీరితో ఈరోజు ఈ విధంగా మాట్లాడి నెక్స్ట్ డేనే వారి ముందర మనం వేరే చేష్టాలు ఏదైనా చేసినామనుకోండి, వారు అనుకుంటారు వీరు నిజమైన క్రైస్తవులు కాదు, వీరు పేరుకు మాత్రమే క్రైస్తవులు అనుకుని చెప్పుకునే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి నిజంగానే మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క నిజ జీవితంలో దానికి తగ్గట్టుగా ఉంటున్నామా, దేవుడు వీరి గురించి ఈ విధంగా చెప్పినాడు అని అంటే నిజంగా ఈ యొక్క స్వార్థకు తగ్గట్టుగా వారి యొక్క పేర్లు ఇక్కడ ఉన్నాయి అని అంటే నిజంగానే మన పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉండాలి అని అంటే దేవ నిజంగానే నేను ఏ విధమైన స్వార్థ చేస్తున్నాను, అన్యుల మధ్యలో స్వార్థ ప్రకటించడము, కుటుంబంలో కూడా అందరము మారం, ఎవరమో ఒకరం ఖచ్చితంగానే మారుతాం. కానీ కుటుంబంలో కూడా మన కుటుంబంలోనే మనం కరెక్ట్ గా లేనప్పుడు ఇతరులకు ఏ విధంగా బోధిస్తాం. కాబట్టి మన కుటుంబంలో అందరు కరెక్ట్ గా ఉన్నారా లేదా, నిజంగా ఈ యొక్క బైబిల్లో దీన్ని చదివి దీని యందు విశ్వాసం ఉంచితే ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి గొడవలు కానీ ఎంత తగ్గింపు స్వభావం కానీ ఎంతో విశ్వాసమైన జీవితంలో మనం ఎదుగుతామని నా యొక్క విశ్వాసం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశానికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.